రాజు దుర్గల ఫోటోషూట్ జరుగుతుంది కదా. ఫస్ట్ అయితే మార్నింగ్ టైం పెందుర్తి టెంపుల్ షూట్ అయిపోయిన తర్వాత గ్రీన్గా ఉండే ఏరియాకి తీసుకెళ్తామని ఫోటోగ్రాఫర్స్ వచ్చా చెప్పి మాకు లొకేషన్ షేర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. రిషి వ్యాలీ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే తొట్లకొండ వస్తుందండి. అక్కడ నుంచి మనం తొట్లకొండ పైకి కొండపైకి వెళ్తా ఉంటే వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో లొకేషన్స్ అన్నీ కూడా షేర్ చేశాను. చూడండి, వాళ్ళు ఎవరినైతే ఆ వీడియో ఒకటి నేను స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. అసలు సమ్మర్లో వెళ్ళామని చెప్పాం కదా, మేము వెళ్ళేసరికి ఇంచుమించుగా 12 అలా అయిందనమాట. ఎండ ఎలా ఉంటుందో పైన అనుకున్నాం, కానీ మొత్తం ఆ పైన అంతా గ్రీన్గా పార్క్ చాలా బాగా చేశారు. పైనుంచి సీ వ్యూ చూస్తే అసలు వైజాగ్ ఆ సముద్రం మంచి బ్లూ కలర్లో అయితే వ్యూ చాలా బాగుందనమాట. మంచిగా చల్లగా గాలి వేసింది. వైజాగ్లో లోకల్ వాళ్ళంతా కూడా అక్కడ మార్నింగ్ వచ్చేసి అక్కడే ఫుడ్ తీసుకొచ్చేస్తుంది అనమాట. లంచ్ కూడా అక్కడే చేసేసి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వెళ్తారంట. ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా కెమెరామ్యాన్స్ అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ముందుకి వెనక్కి అది చేయండి ఇది చేయండి అని చెప్పి. మా దుర్గాను రాజు ఇద్దరు అయితే అవన్నీ చేస్తున్నారనమాట. ఒకసారి చేస్తున్నారు, సరిగ్గా రావట్లేదు, మళ్ళీ రెండోసారి చేయమని అలా వాళ్ళు ముందుకి వెనక్కి చేస్తూ ఉంటే మేమైతే అక్కడ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ మొక్కలన్నింటికి కూడా ఇలా వాటర్ వేయడానికి కోసమని వాటర్ వచ్చేది పెట్టారనమాట. నేనైతే సరదాగా వెళ్ళి అక్కడ కాసేపు ఆ వాటర్లో అయితే తడిచి వచ్చాను. నిజంగా అక్కడ మంచిగా చల్లగాలి చాలా అంటే చాలా బాగుందనమాట. వైజాగ్ వెళ్ళినప్పుడు ఏ టైం అయినా సరే తొట్లకొండకి పైకి వెళ్తే ఆ పార్క్ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంటుంది. వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మనం పైకి వచ్చేటప్పుడు వెహికల్స్ మాత్రం అక్కడ మనకి టోల్ గేట్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. అవి అయితే పే చేసి పైకి రావాలి. నిజంగా చల్లని గాలితో ఆ పైనుంచి సముద్రం చూడడానికి ఆ వ్యూ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. కింద బీచ్ కూడా చాలా బాగుంటుందంట. ఇక్కడ రాక్స్ అన్నీ కూడా న్యాచురల్ ఆర్చ్ లాగా వచ్చి బీచ్ కూడా చాలా బాగుంటుంది. పైన పార్క్ వెళ్ళి మనం కింద బీచ్కి వెళ్తే అదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చి లంచ్ చేసేసిన తర్వాత మేము బీచ్లో షూట్ కోసం అని చెప్పి అయితే కిందకి వెళ్ళాం, కానీ తొట్లకొండ బీచ్కి అయితే వెళ్ళలేదు. మనకి ఫోటోషూట్ చేయాలంటే జనం కొంచెం ఎవరు ఉండకుండా ఉండాలి కాబట్టి ఒక మంచిగా ఎవరు లేని ప్లేస్కి అయితే తీసుకువెళ్ళారనమాట. అది నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాగా తొట్లకొండ బీచ్లో అయితే ఫోటోషూట్ సెకండ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.